హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 500 మాలలు పూర్తి చేసిన మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్యం ప్రభావతిని మందలించిన తరువాత హాల్లోకి వస్తాడు. ప్రభావతి కూడా మొహం మార్చుకొని హాల్లోకి వస్తుంది. అప్పుడు బాలు, ఏంటమ్మా మొహం మార్చుకొని ఉన్నావు, నాన్న బాగా తిట్టాడా అని అంటాడు. అప్పుడు ప్రభావతి అలానే మౌనంగా ఉంటుంది. అప్పుడు సత్యం, రే బాలు నువ్వు ఊరుకో అని అంటాడు. బాలు ఆ తరువాత, నాన్న దండలన్నీ ఒకసారి లెక్క పెడతాను, నువ్వు లెక్క చూడు అని అంటాడు. అప్పుడు సత్యం, అలాగేరా అని అంటాడు. అలా బాలు దండలని లెక్క పెడుతూ ఉంటాడు. సత్యం లెక్కలు రాస్తూ ఉంటాడు. అలా 500 మాలలు పూర్తయ్యాయి అని బాలు చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు శృతి, వావ్ కంగ్రాట్స్ మీనా, 500 మాలలని పూర్తి చేసేశావు అని అంటుంది. అప్పుడు మీనా, ఇది నా ఒక్కదాని వల్లే సాధ్యం కాలేదు, మీరందరూ నాకు తోడుగా ఉన్నారు కాబట్టే నేను ఈ ఆర్డర్ని పూర్తి చేయగలిగాను అని అంటుంది. అప్పుడు బాలు, అవును మీరంతా వచ్చి మాకు సహాయం చేయడం వల్లే మేము ఈ ఆర్డర్ని పూర్తి చేయగలిగాము, మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని మేము ఖచ్చితంగా మీకు ఇస్తాము అని అంటాడు. అలా ఆ మాలలన్నిటినీ బాక్సుల్లో సర్దడానికి, రే మనోజ్ నువ్వు కూడా వచ్చి సర్దరా అని అంటాడు. అప్పుడు మనోజ్, ఏం మాట్లాడుతున్నావురా, ఎన్నో డిగ్రీలు ఉన్న నేను వచ్చి ఈ పూల దండల్ని ఆ బాక్సుల్లో సర్దాలా, నో వే అని అంటాడు. అప్పుడు బాలు, అవునవును ఎన్నో డిగ్రీలున్న నువ్వు ఇందాక వంటగదిలోకి వెళ్ళి దొంగచాటుగా రవిగాడు చేసిన కిచిడీని ఎందుకు తిన్నావురా అని అంటాడు. అప్పుడు మనోజ్, ఇదేంటి వీడు అందరి ముందు ఇలా చెప్పేసి నా పరువు తీసేశాడు అని అనుకుంటూ ఉంటాడు. రోహిణి కూడా, అబ్బా ఈ బాలు అందరి ముందు ఈ విషయాన్ని చెప్పి మా పరువు తీసేశాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు బాలు, ఏం పార్లరమ్మా నువ్వు మాట్లాడవేంటి అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావురా, నా కొడుకు నా ఇంట్లో దొంగచాటుగా వెళ్ళి కిచిడి తినడం ఏంటి అని అంటుంది. అప్పుడు బాలు, ఏం పార్లరమ్మా, మీ అత్తగారికి మీరిద్దరూ ఇందాక ఏం చేశారో చెప్పలేదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఏరా మనోజ్, ఏమ్మా రోహిణి, మీరు నిజంగానే రవి చేసిన కిచిడిని తిన్నారా అని అంటుంది. ఈ మాటలు వింటూ అందరూ ఆశ్చర్యపోతారు. అవ్వా, అదేదో రవి నేను వడ్డిస్తాను అన్నప్పుడు తినచ్చు కదా, అలా దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా ఎందుకు తినడం అని అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అప్పుడు కామాక్షి, ఏరా మనోజ్, ఇందాక రవి మీకు వడ్డిస్తానని చెప్పారు కదా, అప్పుడు ఎందుకని అంత బిల్డప్ ఇచ్చి ఇలా దొంగచాటుగా తిన్నారా అని అంటుంది. అప్పుడు మనోజ్, అంటే అత్త అది ఆకలేసింది, అందుకనే వెళ్ళి తినక తప్పలేదు అని అంటాడు. అప్పుడు అందరూ పక్కపక్క నవ్వుతూ ఉంటారు. అప్పుడు ప్రభావతి, నీకు అంత ఆకలి వేస్తే వెళ్ళి పెట్టుకొచ్చుకొని అందరి ముందు దర్జాగా తినచ్చు కదరా, నా ఇంట్లో నువ్వు దొంగతనంగా తినేంత కర్మ నీకెందుకురా అని తిడుతూ ఉంటుంది. అప్పుడు బాలు అందరి ముందు తినడానికి మొహం కొట్టేసి, అలా దొంగచాటుగా తిన్నాడమ్మా నీ కొడుకు అని అంటాడు. సర్లే గాని రే మనోజ్, వచ్చి ఆ పూలమాలలు సర్దు అని అంటాడు. అప్పుడు మనోజ్, ఇంక చెయ్యక చస్తానా, ఇక నాకు తప్పదుగా అని అనుకుంటూ పూలమాలలని సర్దుతూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.